మనకి దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు వార్నింగ్లో సరే అవ్వాలి. దేవుడు మనకి ఏదైనా ఒక వార్నింగ్ ఇచ్చాడు అనుకోండి, ఆ వార్నింగ్లో ఏం చేస్తే సరే సరే అవ్వాలి. ఆ వార్నింగ్ వచ్చినప్పుడు సరే అయిపోయి వార్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కేసాం అనుకోండి, మరీ ఎక్కువ కీడు కదంటారా. సరి చేస్తాడు దేవుడు కొన్నిసార్లు, సరి చేసినప్పుడు వెంటనే సరైపోవాలి. యేసు రక్తమే చేయం, సరైపోవాలి. ఎందుకన్నాడు దేవుడు, మనకేదైనా దెబ్బ కలగానే దేవుడి దగ్గర మోకరించి ఒక మాట అనుకోవాలి, ప్రభా నేను ఏ విషయంలో తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించు, ఆ విషయంలో నేను సరి అవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా, నీ మీదకి ఎన్నటికీ ఆ కీడు రాదు. కానీ వాడు స్వస్థపరిచిన వాడు మరలా నీ మీదకి ఆ కీడు రప్పిస్తాడా? బాగు చేసిన వాడు ఆ ప్రమాదాన్ని మళ్ళీ నీ మీదకి రప్పిస్తాడా? రప్పించడు. కానీ నువ్వు కృతజ్ఞత లేకపోతే మాత్రం మరీ ఎక్కువ కీడు నీకు పశ్చాత్తాపం కలగాలి. నిన్ను రోగం నుంచి బయట తీసుకొచ్చాడు. నువ్వు ఎంత దేవుడికి విధేయత చూపించాలి, మనుషులకు కాదండి విధేయత.